పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి ఇంకొక 15 years టైం ఉంది. నేను దానికి సేవింగ్ చేయాలనుకుంటున్నాను. ఎందులో సేవ్ చేస్తే నాకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం నా పిల్లల చదువుకి ఆ టైంకి మంచి కార్పస్ రావాలి, ఏం చేస్తే బెటరు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. నేనైతే పిల్లల ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ సెక్యూరిటీ ఏదైనా ఉండాలంటే ఒకటి పీపీఎఫ్ చెప్తాను. మార్కెట్ మీద రీసెర్చ్ చేస్తూ వెళ్ళాల్సి వస్తే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ చెప్తాను నేను, ఎందుకంటే రెండింటికి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది కదా. సో ఈ రోజున ఈ రెండింటితోటి మనం క్యాలిక్యులేషన్ చూద్దాం, పీపీఎఫ్ వర్సెస్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్. సో ఈఎల్ఎస్ఎస్కి వెళ్ళినా మ్యూచువల్ ఫండ్కి వెళ్ళినా ఓకే, బట్ ఈఎల్ఎస్ఎస్లో ఏటీసీ కింద ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్లో అది ఉండదు. సో ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీరు బాగా సంపాదిస్తున్నారు, ట్యాక్స్ బెనిఫిట్ కూడా కావాలి అన్నప్పుడు ముందు పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాం. సో నెలకి 12,500 అంటే సంవత్సరానికి 1,50,000 దాకా ఏటీసీ కింద మనం పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నేను నెలకి 12,500 చెప్తున్నా. ఓకే, సో ఇందులో లాకింగ్ పీరియడ్ 15 years ఉంటుంది, ఖచ్చితంగా 15 సంవత్సరాలు లాకింగ్ అవుతుంది. సో 15 years లాకింగ్ చేసాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1% ఉందండి. ఈ లెక్కను మనం ఇన్వెస్ట్ చేసేది ఈ 15 సంవత్సరాలకి ఎంత, 22,50,000. మనకి 7.1 రిటర్న్స్ చొప్పున ఈ 15 సంవత్సరాలకి 18,18,250 రూపాయలు, 18,18,000 వస్తుంది అనుకున్నాం. ఇది రిటర్న్స్. సో మొత్తం కలిపితే ఎంత అవుద్ది, 40,68,000. మొత్తం ట్యాక్స్ ఫ్రీ, ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లే, మొత్తం వైట్ మనీ మన అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవచ్చు 15 yearsకి. ఈ 48 lakhsని పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్కి వెళ్తున్నా. సో ఇంకో దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్. ఇది కూడా 1,50,000 సంవత్సరానికి, అంటే నెలకి 12,500 ఎస్ఐపి చేస్తున్నాం. యావరేజ్గా ఇది 10 to 16% రిటర్న్ ఇస్తుంది బాస్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్. సరే, నేను 14% క్యాలిక్యులేషన్ తీసుకున్నాం. సో టైం పీరియడ్ ఎంత, సేమ్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లో కూడా మనం 15 years అనుకుందాం, మనకు అంతే ఉంది కదా టైము, తీసుకుందాం. సో ఈ లెక్కన 22,50,000 సేమ్ అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్ చేసాం. రిటర్న్స్ ఎంత వచ్చాయి, 54,10,000 బాస్. ఎంత, 54,10,000. దీంట్లో మొత్తం కలిపితే 76,60,000 వస్తుంది, 76,60,000. కానీ దీంట్లో ఉండే మైనస్ ఏంటంటే రిటర్న్స్ మీద ఒక 10% ట్యాక్స్ కట్టాలి. అలాగే ఎక్స్పెన్స్ రేషియో ఉంది, ఇది 0.5% నుంచి 1% దాకా ఉంటుంది. సరే, 1% మనం ఎక్స్పెన్స్ రేషియో తీసుకుందాం. అంటే ఓవరాల్గా ట్యాక్స్ ఎంత కట్టాలి మనం, ట్యాక్స్ ప్లస్ ఎక్స్పెన్స్ రేషియో 11% తీసేద్దాం. 11% అంటే 54 lakhsలో 11% అంటే యావరేజ్గా 6 lakhs పోతుంది. 76లో 6 lakhs పోయింది సార్, 76,60,000లో 6 lakhs పోయింది. అంటే ఇంకెంత మిగులుతుంది మనకి, 70 మిగులుతుంది. 40,60,000 ఇక్కడ 70, రెండింటి గ్యాప్ ఎంత ఉంది, ట్యాక్స్ పోయిన తర్వాత కూడా 30 lakhs గ్యాప్ ఉంది. సో దీన్ని బట్టి మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి ఎందులో ప్లాన్ చేసుకోవచ్చో మీరే ఆలోచించాలా. అయితే ఈ రెండింటికి ఉండే బెనిఫిట్స్ మళ్ళీ ఒక్కసారి చూద్దాం. పీపీఎఫ్లో ఎంత ఇన్వెస్ట్ చేసాం, 22,50,000. ఫైనల్ అమౌంట్ ఎంత వచ్చింది, 40,68,000. క్యాపిటల్ గెయిన్ ఎంత, 18,18,000. ట్యాక్స్ 0. ఓవరాల్గా మన క్యాష్ చేతికి వచ్చేది 40,68,000. ఇక్కడ మనం ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేసింది, 22,50,000. ఫైనల్ అమౌంట్ 76,60,000. క్యాపిటల్ గెయిన్ 54. ఓకే, దీంట్లో ట్యాక్స్, లాంగ్ టర్మ్ ట్యాక్స్ గెయిన్ ఉంటుంది కదా, ట్యాక్స్ 10%. ఓకే, ఒక 1 lakhకి ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. సో మనకి ఎంత, 53 మీద ట్యాక్స్ తీయాలి. దాంతోపాటు ఇంకొక 1% ఎక్స్పెన్స్ రేషియో 11% తీసేద్దాం. 11% తీస్తే క్యాష్ ఎంత ఉంటుంది ఇక్కడ చేతిలో, 70,60,000. రెండింటి గ్యాప్ ఎంత ఉంది, 30 lakhs ఉంది. సో ఇప్పుడు ఈ షీట్ చూద్దాం. పీపీఎఫ్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ వేరియేషన్స్. ఇంట్రెస్ట్ రేట్ కరెంట్ అయితే 7.1% ఉంటుంది. లాస్ట్ 10 yearsలో ఈఎల్ఎస్ఎస్లో ఇంట్రెస్ట్ రేటు దాదాపుగా 16% ఉంది. పీపీఎఫ్లో 15 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్లో 5 years లాకింగ్ పీరియడ్, ఆ తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్స్పెన్స్ రేషియో ఇందులో 0 పీపీఎఫ్లో, కానీ ఇందులో ఎక్స్పెన్స్ రేషియో 0.5% నుంచి 1.5% దాకా కూడా ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ పీపీఎఫ్లో 0. సో 3 years తర్వాత ఈఎల్ఎస్ఎస్లో నో ఎగ్జిట్ లోడ్ ఏముండదు. ఓకే, ట్యాక్స్ బెనిఫిట్ ఏటీసీ కింద ఇది ట్యాక్స్ బెనిఫిట్ ఉంది, సేమ్ ఏటీసీ కింద ఇది కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. ట్యాక్స్ మిగిలిన వచ్చిన అమౌంట్ మీద ట్యాక్స్ 0. ఇక్కడ
ట్యాక్స్ 10% ట్యాక్స్ పడుతుంది. సో ఇవన్నీ పోను పీపీఎఫ్తో పోల్చుకుంటే ఈఎల్ఎస్ఎస్ దాంట్లో 30 lakhs వేరియేషన్ ఉంది. అయితే సార్ ఇది గవర్నమెంట్ ఫిక్స్డ్ కాబట్టి మనకు అది మార్కెట్లో బెటర్ కాబట్టి ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది, అది సేఫ్ కదా సార్ అనుకోవచ్చు. ఓకే, సో మీరు 15 years లాకింగ్ పీరియడ్లో 15 years టైంలో ఈఎల్ఎస్ఎస్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో కూడా 15 years టైంలో మార్కెట్లో ఎంత ఒడిదుడుకులైనా 15 yearsకి కవర్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఉంది, మీకు బాబు చేతికి వచ్చే టైంకి మార్కెట్ మొత్తం ఒక 30-40% పడిపోయింది అనుకుందాం. మార్కెట్ ఇప్పటిదాకా 40% కంటే ఎప్పుడు పడలే. సరే మీరు తీసే టైంకి 30 lakhs 30% పడింది అనుకుందాం. 21 lakhs 30% పడిపోయినా దాదాపుగా 21 lakhs పడిపోతుంది బాస్. 70లో 21 పడిపోయినా 50 దాకా ఉంది కదా, దానికో ఈవెన్ పీపీఎఫ్ కన్నా ఇంకెక్కువే ఉంది కదా. లాంగ్ టైం ఛాన్స్ ఉన్నప్పుడు లాంగ్ రన్లో ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీ అని ఆలోచించకుండా కొద్దిగా మార్కెట్ మీద కూడా రిస్క్ తీసుకుంటే బెనిఫిట్ బాగానే చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ రికవర్ అయ్యేంత వరకు మనం మొత్తం డబ్బులు రీయొద్దు. 4 yearsకి మొత్తం ఒకటేసారి పెట్టక్కర్లేదు కదా. 4 years ఇంజనీరింగ్ లేదా 5 years ఎంబీబీఎస్కు మొత్తం ఒకటేసారి పెట్టక్కర్లేదు. ఫస్ట్ ఇయర్కి దాన్ని ఎస్డబ్ల్యూపీ కన్వర్ట్ చేసుకుంటారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్నే. ఫస్ట్ ఇయర్కి కావాల్సిన అమౌంట్ తీస్తారు, మిగిలింది అక్కడే ఉంటుంది. మళ్ళీ సెకండ్ ఇయర్కి కావాల్సింది తీస్తారు. ఇలా మళ్ళీ రిటర్న్స్ కూడా గెయిన్ చేయొచ్చు కదా. పీపీఎఫ్లో ఛాన్స్ ఉండదు కదా. సో ఒక్కసారి ఆలోచించండి. సో నా ఒపీనియన్ అయితే పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి లంసమ్ అమౌంట్ ఇంతే కావాలని లేదు కాబట్టి మార్కెట్లో పెట్టడం బెటర్. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లకో లేకపోతే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్కి వెళ్ళిపోవడం బెటర్. ట్యాక్స్ బెనిఫిట్తో మీకు పని లేదనుకుంటే సో దాని నుంచి మంచి రిటర్న్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఏం నచ్చిందో కామెంట్ చేయండి. సో మ్యూచువల్ ఫండ్ గురించి చాలా గొప్పగా చెప్తున్నావు, ఎంత చెప్తున్నావు అంత చెప్తున్నావు అని చెప్పి చాలామంది తిట్టుకునే వాళ్ళు ఉంటారు నన్ను. 30 years నుంచి మీకు ఓపిక ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ చూడండి. 30 years నుంచి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి. మార్కెట్ పడుతుంది, ఒప్పుకుంటా నేను. గోల్డ్ కూడా మార్కెట్ రేట్లో పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది. ఒక 1 year 2 yearsకి ఆ వేరియేషన్స్ ఉంటాయి. లాంగ్ రన్లో మార్కెట్ 1980sలో ఎట్టుంది షేర్ మార్కెట్, ఇవాళ ఎక్కడుంది, అప్పుడు ఎన్ని పాయింట్స్ ఉంది, ఇవాళ ఎన్ని పాయింట్స్ ఉంది, పెరిగిందా తగ్గిందా, లాంగ్ రన్లో పెరుగుతూనే ఉంది. మీరు చిన్న లాజిక్ వదిలేసి దాంట్లో పడిపోతుంది, దాంట్లో ఇదవుతుంది అని చెప్పి మీరు ఇంకా భయాలతో అక్కడే ఉండి మీకు రావాల్సిన రిటర్న్స్ని ఇంకా దాచిపెట్టుకోకండి, కుదించుకోకండి. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.